విశాఖ హరిత ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. ఇళ్లకు తుది మెరుగులు దిద్దుతోంది కూడా. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్టుకు మరో నెల రోజుల్లోనే మోక్షం కలిగే అవకాశం ఉంది. సింగపూర్ టెక్నాలజీ, నాణ్యమైన నిర్మాణ శైలి, తక్కువ ధరలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని విశాఖ నగరాభివృద్ధి సంస్థ ప్రచారం చేసింది. అంతకంటే గొప్పగా శంకుస్థాపన చేసి నిర్మాణాలు కూడా మొదలెట్టింది. కానీ ఇళ్లిస్తామని చెప్పిన గడువు ముగిసి 4 ఏళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క ఫ్లాటును కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. మధురవాడ దగ్గర 20 ఎకరాల స్థలంలో 710 ప్లాట్లు నిర్మించేందుకు 2009లో ప్రణాళికలు సిద్ధం చేశారు. 2011 కల్లా టౌన్షిప్ పనులు పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు ఉడా అధికారులు. కానీ అవి ప్రకటనలుగానే మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న మధ్యతరగతి ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇళ్లైనా ఇవ్వండి, డబ్బులైనా వెనక్కిచ్చేయండి అన్న డిమాండ్ పెరగడంతో ఎట్టకేలకు ఉడాలో చలనం వచ్చింది. ప్రాజెక్టు చివరి దశలో ఉందని, నెల రోజుల్లో ఓ కొలిక్కొస్తుందని చెబుతున్నారు వైస్ చైర్మన్. కష్టపడి పనిచేసినటువంటి ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. సో అది హరిత ప్రాజెక్టు మ్యాక్సిమం వరకు మాకు బర్డెన్ కూడా తగ్గిస్తుంది. అది ఒక్కసారి మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మనకి పూర్తి చేయగలిగితే వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసేసి మనం సెంట్రల్ పార్కులోని అలాగే చిల్డ్రన్స్ సెంటర్లో పెట్టేస్తే కొద్దిగా కాన్సన్ట్రేట్ ఎఫర్ట్ కూడా అవుతుంది. మీకు బేసిక్ ఎంత ఇచ్చేస్తాము, అది ల్యాండ్ అన్నీ కూడా మేకింగ్ జరుగుతుంది. మనకు ఇవన్నీ కూడా మిగతాది మనం కొద్దిగా ఇన్నోవేటివ్గా వేయాలా. లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగిస్తామని ఉడా ఇప్పటికీ చాలాసార్లు తేదీలు ప్రకటించింది. ఈసారైనా తన ప్రకటనకు కట్టుబడి ఉంటుందా లేదా అన్నది చూడాలి.